నగరంలో అత్యంత ఫేమస్, విచిత్ర స్వభావం ఉన్న కోటీశ్వరుడి వారసుడు ఆర్మాన్ సింఘానియా తన కొత్త భార్య ఆస్తాతో ఇంటి ముందు దిగగానే పక్కింటి ఆడవాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆర్మాన్ సింఘానియా నిజంగానే పెళ్లి చేసుకున్నాడా? అమ్మాయిలంటే అతనికి అస్సలు పడదని అనుకున్నాం కదా. ఛీ, ఎంతమందిని నోరు మూయిస్తాడు. ఈ పిచ్చి సింఘానియా గురించి ఊరంతా తెలుసు. ఏ పాపం చేసిందో అమ్మాయి ఇలాంటి రాక్షసుడికి భార్య అయ్యింది. నాకన్నీ వినిపిస్తున్నాయి. నేను చెవిటివాణ్ణి కాదు. ఆర్మాన్కు అమ్మాయిలంటే భయంకరమైన ద్వేషం ఉందని అందరికీ తెలుసు. ఆ ద్వేషం వల్లే ఆర్మాన్ సింఘానియాకు అమ్మాయిలంటే కాదు, అబ్బాయిలంటే ఇష్టం ఉన్న పుకార్లు కూడా ఊరంతా పాకాయి. నోరుందని ఏదైనా మాట్లాడేస్తారా? నేనెవరో తెలుసు కదా మీకు. నేను నిజంగా కోపానికి వస్తే ఏం చేస్తానో తెలుసా? నీ ఫ్రెండ్ పేరేమిటి? పుష్ప కదా? పుష్ప పేరు వినగానే ఆ ఆడవాళ్ల గుండెల్లో వణుకు పుట్టింది. నేనేం చేశానో మర్చిపోయినట్టున్నారు. ఇంకేం చూస్తున్నారు? నా రూమ్ వరకు వస్తారా? రండి. ఆర్మాన్ కోపంతో అరిచిన వెంటనే ఆ ఆడవాళ్లు భయంతో తమ తమ ఇళ్లల్లోకి పరిగెత్తారు. రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుని అతనికి పిల్లలు కనాలా? ఆస్తా, నీకింకో దారి లేదు. ఈ పెళ్లి తప్పదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. డాక్టర్ అవ్వాలన్న నా కలగానే మిగిలిపోతుంది. వాళ్ళు ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసా? ఏవైనా జరిగిపోవచ్చు. నీ మావయ్య ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. నువ్వు నీ గురించే ఆలోచించేంత స్వార్థంగా ఉండకూడదు. అమాయకంగా పువ్వులా నాజుగ్గా ఉన్న ఆస్తాను పెళ్లి కూతురుగా అలంకరించారు. ఆమె అందాన్ని చూసి ఎవ్వరైనా చూస్తూనే ఉండిపోతారు. కాని ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాడు హ్యాండ్సమ్ మాన్స్టర్. ప్రియాంక అక్క, నీ పెళ్లికి మేం రాకపోతామా? నిన్నటి వరకు ఆస్తా తన మామయ్య కూతురు పెళ్లికి హాయిగా ఊరి నుంచి నగరానికొచ్చింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన ఆస్తాను ఆమె నానమ్మ పెంచింది. చదువుకొని డాక్టర్ కావడమే ఆమె జీవితంలో ఉన్న ఒక్క కల. కాని ఇలా ఎలా జరిగింది? ఆస్తా ఎలా పెళ్లి కూతురుగా మారింది? ఈరోజు బెంగళూరులో వేలాది మంది కెమెరాల మెరుపుల మధ్య దేశంలోనే అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్త ఆర్మాన్ సింఘానియా పెళ్లి జరుగుతోంది. కాని పెళ్లి మండపంలో ఉన్న పెళ్లికొడుకు మాత్రం పెళ్లికూతురు కోసం ఎదురుచూడకుండా తన ల్యాప్టాప్ ఫోన్లలో బిజీగా ఉన్నాడు. నగరం మొత్తం ఒక్క విషయమే మాట్లాడుకుంటోంది. ఆర్మాన్ సింఘానియా లాంటి వ్యక్తి ఒక మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ముహూర్త సమయం దాటిపోతుంది. పెళ్లి కూతుర్ని పిలవండి. అమ్మాయిని తీసుకురండి. సరే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఆర్మాన్ పెళ్లికూతురు ప్రియాంకను ఆర్మాన్ తాత అలోక్ సింఘానియానే ఎంపిక చేశాడు. ప్రియాంక వారి ఆఫీస్లో క్లర్క్గా పనిచేసే మనోజ్ మల్హోత్రా కూతురు. సాధారణమైన అమ్మాయి అయిన ప్రియాంక తన తండ్రి ఒత్తిడి వల్ల ఈ పెళ్లికి ఒప్పుకుంది. కాని ఈరోజు మనోజ్ తన కూతురు గదిలోకి వెళ్లగానే అతని కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టయింది. మండపానికి రావాల్సిన క్షణానికి ముందే ప్రియాంక కనిపించకుండా పోయింది. ప్రియాంక, నువ్వేం చేశావమ్మా? ఆ విషయం తెలిసిన వెంటనే ఆమె తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. ఏదో తేడా జరిగిందని గ్రహించిన అలోక్ సింఘానియా నేరుగా ఆ గదివైపు నడిచాడు. ఏమైంది? అమ్మాయి ఇంకా రెడీ కాలేదా? అయ్యింది సార్, ఇంకా కొంచెం తయారవుతుంది. ఇప్పుడే బయటకు వస్తుంది. మీరు ముందుకు వెళ్ళండి. కాని ఆ అబద్ధం ఎక్కువసేపు నిలవలేదు. గదిలో నుంచి ఏడుపు శబ్దం వినిపించడంతో అలోక్ సింఘానియాకి అనుమానం వచ్చి తలుపు తెరిచాడు. లోపల
అమాయకంగా కనిపించే ఎంతో అందమైన ఓ అమ్మాయి బోరున ఏడుస్తూ కనిపించింది. ఆమె పేరు ఆస్థా. ఆ దృశ్యం చూడగానే అలోక్ సింఘానియా కోపంతో గర్జించాడు. ప్రియాంక ఎక్కడుంది? ప్రియాంక పారిపోయింది సార్. ఆమెను పారిపోవడానికి సహాయం చేసింది ఈ ఆస్థానే. నేనేమీ చేయలేదత్తా, దయచేసి నన్ను నమ్మండి. ఈ పెళ్లి జరగాల్సిందే. పెళ్లి కూతురు పారిపోయిందంటే ఇంకొకరు ఆమె స్థానంలో కూర్చుంటారు. ఈ పెళ్లి ఆగిపోతే అర్మాన్ కోపం ఎలా ఉంటుందో నీకే తెలుసు. అర్మాన్ కోపం నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరు, నేను కూడా కాదు. నిజానికి ఆర్మాన్కు అమ్మాయిలంటే అసహ్యం. అలోక్ సింఘానియా నకిలీ హార్ట్అటాక్ డ్రామా చేసి అతన్ని ఈ పెళ్లికి ఒప్పించాడు. ఇప్పుడు పెళ్లి కూతురు కనిపించకపోతే ఆర్మాన్ కోపంతో అందర్నీ నాశనం చేసేవాడు. అందుకే పెళ్లి కూతురు తల్లి సీమా ఆస్థాను ముందుకు నెట్టేసి ఇలా అంది. ఇదంతా నీ వల్లే జరిగింది. దీనికి శిక్ష పడాలి. విను ఆస్థా, ఇక నుంచి నువ్వే అర్మాన్ పెళ్లి కూతురు, అర్థమైందా? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదత్తా. దయచేసి నన్ను నానమ్మ దగ్గరకు పంపించండి ప్లీజ్. ప్రియాంక అక్క చెప్తూ ఉండింది, ఆమె. నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి. ఆస్థా ఎంత ఏడ్చినా ఎంత అరిచినా ఆమె మాట వినేవాళ్లు అక్కడ ఎవ్వరూ లేరు. ఆ క్షణంలో అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కాదు, సింఘానియా కుటుంబం పరువుకు సంబంధించిన విషయం. ఆస్థా, నువ్విది చేయాల్సిందే, లేదంటే అర్మాన్ సింఘానియా మనందరినీ చంపేస్తాడు. ఆ మనిషి ఎంత ప్రమాదకరమో నీకు అసలు తెలియదు. తప్పించుకునే మార్గమే లేకపోవడంతో ఆస్థాకి త్వరగా భారమైన పెళ్లి దుస్తులు తొడిగించి ముఖం కనిపించకుండా పొడవాటి చీర కొంగును ముఖం మీద పూర్తిగా కప్పేశారు. అమ్మాయి, మీ చేతులను ముందుకు చాపండి. ముఖం మొత్తం కప్పేసిన ఆ భారీ చీర కొంగు వల్ల పెళ్లి కూతురు మారిపోయిందని ఆర్మాన్కు అస్సలు తెలియలేదు. అతను వేగంగా పెళ్లి తంతు మొత్తం పూర్తి చేశాడు. పెళ్లైపోయిన వెంటనే మళ్లీ తన ఫోన్ పనిలో మునిగిపోయాడు. పెద్ద సార్, ఈ ఫోల్డర్లో అమ్మాయి గురించి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదే సమయంలో ఆస్థా గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ఆర్మాన్ తాత అలోక్ సింఘానియా ఆమె పూర్తి వివరాల ఫైల్ని తెప్పించాడు. కాని ఆస్థా తల్లిదండ్రులు ఒక భయంకరమైన ప్రమాదంలో చనిపోయారని ఉన్న వివరాలు చూసిన క్షణం అతను ఒక్కసారిగా షాక్లో నిలిచిపోయాడు. తనలో తానే మెల్లిగా ఇలా అనుకున్నాడు. మొదట నేను అనుకున్నాను 2-3 రోజుల్లో వీళ్ళకి విడాకులు ఇప్పించి ఈ అమ్మాయిని పంపించేస్తానని. కానీ ఇప్పుడు కాదు. ఇక నుంచి ఈ అమ్మాయి జీవితాంతం అర్మాన్ సింఘానియా భార్యగానే ఉంటుంది. అలా పెళ్లి కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత ఆస్థా సింఘానియా మాన్షన్ భారీ గేట్ల ముందు అడుగుపెట్టింది. ఆర్మాన్ ఎవరి కోసం కూడా ఆగకుండా వేగంగా లోపలికి వెళ్లబోతూ ఉండగా అతని తాత ఆపాడు. అర్మాన్ బేటా, పెళ్ళయ్యాక ఒక్కడివే ఇంట్లోకి వెళ్ళకూడదు. కోడల్ని వెంట తీసుకెళ్ళాలి. వెళ్ళు, నీ భార్యని లోపలికి తీసుకురా. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆర్మాన్కు తన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అతని తాత మాత్రమే. ఆయన మాటలను అతను ఎప్పుడూ ఎదిరించలేదు. సింఘానియా మాన్షన్లో అడుగుపెట్టడం ప్రతి అమ్మాయి కల అంటారు. కాని ఆస్థాకి అది కలల ఆరంభం కాదు, ఆమె జీవిత నాశనానికి తెరతీసిన క్షణం. ఆస్థా ఇంకా తన ముసుగు తీయలేదు. అందుకే ఆమెకు ఏదీ స్పష్టంగా కనిపించలేదు. ఆర్మాన్ మాత్రం కోపంగా పెద్ద పెద్ద అడుగులతో లోపలికి నడిచాడు. వాళ్ళిద్దర్నీ చూసి ఆర్మాన్ తమ్ముడు, అతని ఫ్రెండ్స్ హాల్లో ఈలలు వేస్తూ సరదాగా అల్లరి చేశారు. కానీ లివింగ్ రూమ్ దాటగానే ఆర్మాన్ ఒక్కసారిగా ఆస్థాను తన దగ్గర్నుంచి కఠినంగా తోసేశాడు. విను, నువ్వు చేయాలనుకున్న డ్రామా అయిపోయింది. నాకు ఆఫీస్ పనుంది. ఇక నీ నాటకాలు నేను అసలు భరించను. అలా చెప్పి ఆర్మాన్ గట్టిగా స్టడీ రూమ్ తలుపులు మూసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అహాన్ బేటా. ఎస్ తాతయ్య. వదిన గారు రండి, మీ రూమ్ చూపిస్తాను. తాత సిగ్నల్ ఇవ్వగానే ఆర్మాన్ తమ్ముడు అహాన్ ఆస్థాను ఆర్మాన్ గదికి తీసుకువెళ్లాడు. రండి వదిన గారు, వెల్కమ్. ఇదే మీ రూమ్.
ఏదైనా కావాలంటే బెల్ నొక్కండి, వెంటనే ఎవరో ఒకరు వస్తారు. మీరు రిలాక్స్ అవ్వండి, నేను తర్వాత కలుస్తాను. ఆస్తా గదిలోకి అడుగు పెట్టగానే ఊపిరి పీల్చుకుంది. కొత్త ఇంట్లో మొదటిసారి ఆమె ఒంటరిగా ఉంది. తలుపు మూసేందుకు లోపల నుంచి నెట్టగానే అది క్లిక్ అనే శబ్దంతో ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. పాపం ఆస్తాకి అలాంటి ఎలక్ట్రానిక్ లాక్స్ గురించి ఏమాత్రం తెలీదు. ఆమె ముసుగు తీసి లోతుగా ఊపిరి పీల్చుకుంది. రోజు మొత్తం జరిగిన సంఘటనలతో పూర్తిగా అలసిపోయిన ఆమెకి కొద్దిసేపటికి నిద్ర పట్టేసింది. రాత్రి 2 గంటలకు ఆర్మాన్ తన పని ముగించుకొని గదిలోకి వచ్చాడు. ఆస్తా మంచం మీద ఒక మూలన అతనికి వెనక్కి తిరిగి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసిన ఆర్మాన్ అసహ్యంతో మాట్లాడాడు. తాతయ్య ఆమెను నా రూమ్కి పంపాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఈ పెళ్లి పేరు కోసమే జరిగింది. ఆమైనా ఇంకెవరైనా నాకు తేడా లేదో. ఏ అమ్మాయికి నా జీవితంలో చోట్లేదు. ఆర్మాన్ ఆస్తాను లేపడానికి ప్రయత్నించాడు. కాని ఆమె డీప్ నిద్రలో ఉండడంతో ఏమీ వినిపించలేదు. చిరాకు వచ్చిన ఆర్మాన్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ని నేలపైకి విసిరేశాడు. గ్లాస్ పెద్ద శబ్దంతో పగిలిపోయింది. అయినా ఆస్తా నిద్రలేవలేదు. నేనెందుకింత నెమ్మదిగా లేపాలి? ఒక్కసారిగా ఆర్మాన్ తన జేబులోకి చెయ్యి వేశాడు. క్షణంలోనే అతని చేతిలో గన్ కనిపించింది. కోపంతో ఆస్తా మంచం పక్కనే ఒక బుల్లెట్ కాల్చాడు. ఆ శబ్దానికి ఆస్తా భయంతో ఉలిక్కిపడి లేచింది. గన్ శబ్దం విని అలోక్, అహాన్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ పైకి వచ్చారు. ఇదేం ప్రవర్తన అర్మాన్? ఆ అమ్మాయిని ఇలా భయపెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పగానే ఈ పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ పెళ్లిని నేను ఎప్పటికీ అంగీకరించను. ఆమె తలకే బుల్లెట్ కాల్చలేదని సంతోషపడండి. ఆర్మాన్ మాటలు వినగానే గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అర్మాన్ అన్నయ్య, ఇది కరెక్ట్ కాదు. మీరు వదినని ఇలా భయపెడుతున్నారు. ఎవరు చెప్పాడు ఆమె నీ వదినని? ఆమె నీ వదిన కాదు. ఆహాన్ పేట, నా కోడల్ని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు. సరే తాతయ్య. అమ్మా, నీ సామాను కూడా అక్కడికి పంపిస్తాను. ప్లీజ్ నాతో రండి. మమ్మల్ని క్షమించమ్మా. మేము నీకు చాలా అన్యాయం చేశామని మాకు తెలుసు, కానీ ఈ సమయంలో మాకు ఇంకో దారి కనిపించలేదు. తాతయ్య, మీరెందుకు సారీ చెప్తున్నారు? ఏం జరిగిందో అందులో మీ తప్పేం లేదు. అమ్మా, నువ్వు అర్మాన్ని పూర్తిగా మార్చగలిగితే నువ్వు డాక్టర్ అవ్వాలన్న నీ కలను నేను నిజం చేస్తాను. ఇది నీకు నా మాట. అది విన్న ఆస్తా కళ్లల్లో చిన్న ఆశాకిరణం మెరిసింది. నాకు తెలుసమ్మా, ఇది నువ్వే చేయగలవు. ఇప్పటికైతే చాలా రాత్రైంది. నీ సూట్ కేసు పంపిస్తాను. బట్టలు మార్చుకొని ఇక్కడే పడుకో. ఏమైనా అర్మాన్ రేపు ఉదయమే బిజినెస్ డీల్ కోసం ఫారిన్ వెళ్ళాలి. అది విన్న ఆస్తా ఊపిరి పీల్చుకుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.